మర్డర్ మిస్టరీకి, సినిమాకు ఏమాత్రం తీసిపోని స్టోరీ. రోజుకొక మలుపు తిరుగుతూ, నిజంగా వీడు మనిషేనా అనిపించేలా ఉంది. మీర్పేటు వెంకట మాధవి మర్డర్ కేసు కనీసం కడసారి కూడా చూసుకునేందుకు వీలు లేకుండా చేశాడు గురుమూర్తి. కట్టుకున్న భార్యను ఇంత క్రూరంగా చంపటానికి కారణం? సొంతూరులో జరిగిన గొడవే కారణమా? గురుమూర్తిని కసాయిగా మార్చిన ఆ మహిళ ఎవరు? డెడ్ బాడీని మాయం చేయటానికి ఏ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నాడు? వాచ్ ది స్టోరీ. భార్యను చంపి, వీధి కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపి, ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టి, శరీరంలోని ఎముకలను పొడిగా చేసి, కుక్కమీద ప్రయోగం సక్సెస్ అవటంతో, తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి ఉడకబెట్టి, ఆ అవశేషాలను 3 రోజులపాటు ఇంట్లోనే ఎండపెట్టి, దంచి, కాల్చి, పొడిచేసి, ఆ పొడిని బకెట్లో వేసుకొని జిల్లేలుగూడ చెరువులో పడేసి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన మానవ మృగం గురుమూర్తి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో భార్యపై అనుమానంతో హత్య చేశాడనుకుంటే, వేరే మహిళతో తనకున్న వివాహేతర సంబంధం బయటపడటంతో ప్రియురాలి కోసం భార్య వెంకటమాధవిని చంపినట్టు రాగా, పోలీసుల ముందు నాకు సమీప బంధువైన ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం గురించి నా భార్య వెంకటమాధవికి తెలియటంతోనే ఆమె అడ్డు తొలగించుకొని ఆ మహిళతో కలిసి ఉండేందుకే హత్య చేశాను. నేను చంపినట్టు మీకు ఆధారాలున్నాయా? నన్ను మీరేం చెయ్యలేరు అని గురుమూర్తి పోలీసులకే సవాలు విసిరి, పోలీసులను ముప్పుతిప్పులు పెట్టి, చివరకు ఒక్క టిష్యూ ద్వారా దొరికిపోనున్నాడు. ఒక్క రక్తపు చుక్క గురుమూర్తిని పట్టించనుందని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే, గురుమూర్తి సొంతూరైన ప్రకాశం జిల్లా జేపీ చెరువులో మరో మహిళతో సంబంధం ఉంది. ఈ విషయం భార్య ఫ్యామిలీకి తెలిసిపోవటంతో గురుమూర్తిని హెచ్చరించి, భార్యతో కాపురం చేసుకోమని చెప్పి మందలించారు. దీంతో పరువు పోయిందని భావించిన గురుమూర్తి దానిని మనసులో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం భార్య, తన 2 పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది. పిల్లలకు సెలవులు కావటంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తిరిగొచ్చారు. ఆ మర్నాడు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి ఆమెను కొట్టి విసురుగా తోసేయటంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనపై రాకుండా ప్లాన్ చేశాడు. వెంకటమాధవి మృతదేహాన్ని మాయం చెయ్యాలనుకున్నాడు. ఇలా యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూం వద్దకు లాక్కెళ్ళాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో మృతదేహం నుంచి తలను వేరుచేసి, మొండాన్ని 3 ముక్కలు చేసి, ఓ చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న గురుమూర్తి రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు. తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసపు ముద్దలుగా మారాయి. ఆ సమయంలో అపార్టుమెంట్లు, పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని సెంట్లు ఉపయోగించాడు. ఇలా సాయంత్రానికి ఆ పని పూర్తిచేసి మీర్పేట్లోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్టు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి ఇంటినుంచి వెళ్ళిపోయినట్టు చెప్పాడు. ఉదయం నుంచి మాధవి కనిపించటం లేదని, ఎక్కడికో వెళ్ళిపోయిందని ముసలి కన్నీరు కార్చాడు. దీంతో మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని 16న మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతని ప్రవర్తన, కదలికలపై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేసేసరికి ఒళ్ళు గగురుపాటుకు గురిచేసే విషయాలు బయటకు చెప్పాడు. అంతేకాదు, నాకు మా బంధువుల అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నా భార్య వెంకటమాధవికి తెలియటంతోనే ఆమె అడ్డు తొలగించుకొని ఆ మహిళతో కలిసి ఉండేందుకే హత్య చేశాను. నేను చంపినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా? నన్ను మీరేం చెయ్యలేరు అని గురుమూర్తి పోలీసులకే సవాలు విసిరాడు. ఇలా రంగంలోకి దిగిన పోలీసులు బలమైన ఆధారాల కోసం బ్లూరేస్ టెక్నాలజీ సాయం తీసుకున్నారు. బాత్రూంలో, గదిలో ఉన్న దుస్తులపై, మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ అవశేషాలు టెక్నాలజీ ద్వారా లభించాయి. వీటితో పాటు గ్యాస్ స్టవ్పై ఉన్న చిన్న చిన్న టిష్యూలు, ఒక్క రక్తపు చుక్క నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు.
అవన్నీ వెంకటమాధవి మృతదేహానివేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు హత్య కేసుపై త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక 2 రోజుల్లో వస్తుంది. DNA సరిపోలితే వెంటనే ఈ హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేస్తారు రాచకొండ పోలీసులు. అప్పటివరకు ఈ కేసును అదృశ్యం కేసుగానే చూస్తారు. ఇదే విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్బాబు కూడా చెప్పారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో క్లూస్ టీమ్ సేకరించిన రక్తపు నమూనా, టిష్యూను పరీక్ష కోసం ఢిల్లీలోని జాతీయ ట్రూత్ ల్యాబ్కు పంపించింది. వెంకటమాధవికి చెందిన టిష్యూ, రక్తపు మరకను పరీక్షించి దాన్ని వెంకటమాధవి కుటుంబ సభ్యులు, పిల్లల DNAతో సరిపోల్చనున్నారు. ఈ పరీక్ష నివేదిక 2 రోజుల్లో వస్తోంది. DNA సరిపోలితే వెంటనే ఈ హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేస్తాం. ఈ కేసులో ట్రూత్ ల్యాబ్ నుంచి పరీక్షల నివేదిక రావాల్సి ఉన్నందున ఇంకా దీన్ని అదృశ్యం కేసుగానే పెట్టాం అని పోలీస్ కమిషనర్ జి. సుధీర్బాబు చెప్పారు. అయితే ఈ హత్యను గురుమూర్తి ఎలా చేశాడో తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. హాట్‌స్టార్లో విడుదలైన సూక్ష్మదర్శిని అనే సినిమాను చూసి స్ఫూర్తి పొందిన గురుమూర్తి, సూక్ష్మదర్శిని సినిమాలో మృతదేహాన్ని ఎలా మాయం చేశాడనే టెక్నిక్లను ఉపయోగించి తాను తన భార్య వెంకటమాధవి మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని యాసిడ్ రసాయనాల్లో ముంచానని దర్యాప్తులో పోలీసులకు చెప్పాడు. క్రైమ్ సినిమా స్ఫూర్తితోనే తాను భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేశానని నిందితుడు అంగీకరించటం అందరినీ షాకుకు గురిచేస్తోంది. అయితే DNA పరీక్ష నివేదిక వచ్చాకే పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించే అవకాశం ఉంది. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ, భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్టు. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే డెడ్ బాడీ దొరకదనేటువంటి ఒక ప్లాన్ తోటి కట్టర్ తోటి డెడ్ బాడీని కట్ చేసి ఆ మాంసం ముద్దాలన్నింటినీ కూడా ఉడకబెట్టాడు. ఆ సమయంలో కొంత ఆ ఏరియాలో కూడా దుర్వాసన రావడం, దుర్గంధం రావడంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు కొంత సస్పెక్ట్ చేశారు. కానీ అది కుక్క చనిపోయింది అనేటువంటి అంశాన్ని, అంటే కుక్క చనిపోతే ఏ విధంగా వాసన వస్తుందో అదే విధంగా ఆ ఏరియాలో ఉన్న